డీటెయిల్స్లోనికి వెళ్దాం. ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పొలిటికల్ ట్రెండ్ సెట్టర్గా మారిపోయారు. డిప్యూటీ సీఎం పదవికి క్రేజ్ని పెంచారు. పరిపాలనలో డిప్యూటీ సీఎం పాత్రకున్న విలువను తెలియజేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ను దక్షిణాది రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ఫుల్ పోర్ట్ఫోలియోగా డిప్యూటీ సీఎం పదవి మారింది. తమిళనాడులోనూ తాజాగా ఉదయనిధి స్టాలిన్కు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు సీఎం స్టాలిన్. ఇక దక్షిణాదిలో డిప్యూటీ సీఎం పదవికి ఉన్న క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పొలిటికల్ ట్రెండ్ సెట్టర్గా మారారు. డిప్యూటీ సీఎం పదవికి క్రేజ్ ని పెంచారు. పరిపాలనలో డిప్యూటీ సీఎం పాత్రకున్న విలువను తెలియజేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను దక్షిణాది రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ఫుల్ పోర్ట్ఫోలియోగా డిప్యూటీ సీఎం పదవి మారిపోయింది. తమిళనాడులో తాజాగా ఉదయనిధి స్టాలిన్ కు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు సీఎం స్టాలిన్. దక్షిణాదిలో డిప్యూటీ సీఎం పదవికున్న క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. జమీమా, దక్షిణాదిన డిప్యూటీ సీఎం పదవికి ఒక క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా తమిళ రాజకీయాలు ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అంటే అక్కడ జరిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ తమిళనాడులో జరిగేటటువంటి రాజకీయాలంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎక్కువగా ఫాలో చేస్తున్నారనేది మనం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యంగా తమిళ రాజకీయాల్లో నిన్న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత డిఎంకే పార్టీ ముఖ్యంగా ఇక్కడ వచ్చేసేసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన కుమారుణ్ణి డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో ఒక్కసారిగా కూడా దీనిపైన డిప్యూటీ సీఎం పదవి పైన మాత్రం చర్చ మొత్తము సౌత్ యొక్క ఆల్ స్టేట్స్లో కూడా దీనిపై ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనకు ఏపీలో వచ్చి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఒక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీని క్రేజ్ రోజు రోజుకు పెరిగింది. అయితే ముఖ్యంగా అంటే చాలా మటుకు కూడా సీఎం పోస్టుకు సమానంగా డిప్యూటీ సీఎం పోస్టు ఈక్వల్గా కూడా అధికారాలు ఎప్పటికప్పుడు కూడా అంటే వాళ్ళ ప్రజలకు కావాల్సినటువంటి వ్యవస్థలు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి ఇబ్బందులు కానీ దగ్గర ఉండి చూస్తూ వాళ్ళ ప్రజలతో మమేకమై ముందుకెళ్తున్నటువంటి ఒక నాయకుడు డిప్యూటీ సీఎం అంటూ చాలామంది కూడా ఇక్కడ దేశ రాజధానిలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఇక్కడ సెంట్రల్లో ఉన్నటువంటి రాజకీయాల్లో కూడా కీలకమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం పదవిని ముఖ్యంగా గత 2 రోజుల క్రితము ఇక్కడికి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా తమిళనాడులో ఈ విధంగా డిప్యూటీ సీఎం పదవిని అనౌన్స్ చేసే ముందుగా 2 రోజుల ముందుగా ఇక్కడికి దేశ రాజధానికి స్టాలిన్ రావడము, కొంతమంది కీలక నేతలతో ఇక్కడ సమావేశమయ్యారు. అయితే ఇక్కడ సమావేశమైన తర్వాత ఇక్కడ ఢిల్లీ నుంచి వెళ్ళిన తర్వాత
తమిళనాడులో ముఖ్యంగా నిన్న ఒక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి హుటాహుటిన ఈ పదవిని ఇవ్వడం వెనక మాత్రము చాలా మటుకు ఏపీలో జరిగేటటువంటి రాజకీయాలను ఒక ఎప్పుడు అబ్జర్వ్ చేసేటటువంటి రాష్ట్రము తమిళ రాష్ట్రం అనేది మాత్రము ఖచ్చితంగా చాలామంది అంటే ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానీ తర్వాత చాలామంది నాయకులు కూడా చెప్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈరోజు మన అంటే తమిళనాడుకు సంబంధించినటువంటి స్టాలిన్ కుమారుడు అయితే ఇక్కడ ఉదయనిధి వచ్చేసేసి 2019లో ఇక్కడ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈరోజు 3:30 సమయంలో దాదాపు ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యంగా అంటే ఇక్కడ ఇతడు కూడా ఒక సినీ ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఒక డిప్యూటీ సీఎం పదవి హోదాతో ఈక్వల్గా తన తండ్రితో సమానంగా కూడా తను ఒక పదవిని ఈరోజు మాత్రము ఆయన అలంకరించబోతున్నాడు. ముఖ్యంగా అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రతి అంశంలో కూడా అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని ఆయన చాలామందితో కూడా ఇంటరాక్ట్ కావడం, అదే విధంగా ఈయన కూడా ఫాలో అవుతున్నారు అన్నటువంటి విషయాన్ని మాత్రం ఒక క్లారిటీగా మాత్రం చెప్పవచ్చు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కలా.